ఇందులో మనం గమనించినట్లయితే ఇది మొత్తం కూడా ఆ, భవిష్యత్ దినాల్లో మనం ఎక్కడికి వెళ్తామో, ఎక్కడ మనకు స్థిర నివాసం ఉంటుంది, ఈ సంగతులన్నీ కూడా మనం ఇక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మనం చూస్తాం. అయితే మనం గమనించినట్లయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మనకు ఏమన్నదని గ్రహించగలుగుతున్నాం ఇక్కడంటే, నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని. కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నింటినీ మనం ఏం చేయాలంటే, అవి మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితులుగా మనం భావించాలి. ఆ తర్వాత భావించడమే కాదు, ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించాలి. జీవించడమే కాదు, ఒకనాడు ఒకవేళ మనం లెక్క తప్పితే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదురు కూడా మనం ఏం కావాలి? ప్రత్యక్షం కావాలి. అప్పుడు లెక్కంతా ప్రభు అడుగుతాడు. కాబట్టి ఆయన ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే వస్తాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ సంగతి మనం చూస్తాం. ఆయన ఏ విధంగా వెళ్తా వచ్చాడో పరలోకానికి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? తన వారిని ఆయన వెంట పెట్టుకుని ఏం చేస్తాడంటే, తండ్రి ఎదుట అనేకమైన నివాసాలు మనకేం చేస్తూ వచ్చాడు? సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ ఏమైనా చెప్పొచ్చు, నాకు ఆధార్ కార్డు ఉంది, తర్వాత నాకు రేషన్ కార్డు ఉంది, నాకు గుర్తింపు కార్డు ఉంది, ఉద్యోగస్తులకైతే మాకు ఎంప్లాయీ కార్డు ఉంది, ఏమైనా కార్డులు ఉండొచ్చు ఇక్కడ. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫిలిప్పీ 3:20 ప్రకారం మన సిటిజన్షిప్, పౌరస్థితి ఎక్కడుందంటే, ఎక్కడుంది? ఫిలిప్పీ 3:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మనంతా గురి, మన లక్ష్యము ఏమై ఉండాలి ఈ లోకంలో? చెప్పండి, ఈ లోకంలో ఏమై ఉండాలి చెప్పండి? ఏమై ఉండాలి? ఇల్లా, కారా, బంగ్లానా? ఏమై ఉండాలి చెప్పండి? పరలోకమే కదా. ఎప్పుడు కూడా ఆయన అదే అంటాడు. ఎవరు? డేల్ మూడీ గారు అంటారు అనమాట, నా గురి ఎప్పుడు కూడా దేని మీద అంటాడు? పరలోకమే. ఆ దేవుడుండే చోటికి నేను చేరుకోవాలి. అందుకని ఎక్కడ పోయినా 2 ప్రశ్నలు వేస్తాడు. మీలో ఎంతమంది పాపక్షమాపణ పొందాలని ఇష్టపడుతున్నారు అంటాడు కదా. ఎవరు చేయెత్తట్లేదంట. ఎక్కడ పోయినా ఇదే ప్రశ్న, 2 ప్రశ్నలు. ఇంకో ప్రశ్న వేస్తున్నారంట, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారంట. అందరూ చేతులు ఎత్తారంట. వెళ్ళటానికి ఇష్టమే, కానీ ఈ లోకంలో కొన్ని చేస్తేనే మనం ఆ పౌరస్థితిని ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు చందు కానీ మీ స్నేహితులు ఎవరైనా కానీ విదేశాల్లో ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు శాశ్వతంగా అక్కడ నివాసం ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమిస్తారు చెప్పండి? గ్రీన్ కార్డు. అమెరికా వాళ్ళు అయితే ఏమిస్తారు? గ్రీన్ కార్డు. ఈ ట్రంప్ వాళ్ళని కూడా వదలట్లేదట. గ్రీన్ కార్డు ఉన్నా కూడా నిన్న మొన్న పేపర్లో చదివాను, వాళ్ళు కూడా ఏం చేయటం లేదు, ఈ ట్రంప్ వదిలిపెట్టడం లేదు కదా. మొత్తానికైతే అక్కడ శాశ్వతంగా ఉండటానికి, మరి పరలోకంలో శాశ్వతమైనటువంటి సిటిజన్షిప్ మనం కలిగి ఉండాలంటే ఈ లోకంలో మనం కొన్ని చేయవలసినటువంటి పనులున్నాయి, లేవా? ఎవరు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు? ఎవరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు అంటే, అన్ని సువార్త పత్రికల్లో కూడా మనం కొన్ని కండిషన్స్ని మనం చదువుతాం. అన్ని సువార్త పత్రికల్లో చదువుతాం. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, తర్వాత యోహాను కూడా రాశాడు. ఈ 4 కూడా మనం చదువుతూనే ఉంటాం. అయితే వారు రాసినటువంటి వారిలో వ్యత్యాసం ఉండొచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి తీసుకుంటే ఏం రాస్తా వచ్చాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఒక పదాన్ని ఉపయోగించాడు. పరలోక రాజ్యాన్ని నేరుగా ఆయన పలకటం జరిగింది. రండి, మొదటి తలంపుగా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఇక్కడ కొన్ని షరతులు మనం మత్తయి సువార్తలోనే మనం ఎక్కువ ధ్యానించుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళం. 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిన. అంటే పరలోక రాజ్యంలో మనం చేరుకోవాలంటే దీన్నే మార్కు సువార్తలో మార్కు గ్రంథకర్త ఏం చేస్తూ వచ్చారంటే, మార్కు భక్తుడు ఏం చేస్తూ వచ్చారంటే, 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యం అంటూ వచ్చాడు. ఈయనేమో
ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాడు, ఆయనేమో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని సంబోధిస్తూ వచ్చాడు. మెట్టికి రెండు ఒకటే అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. 1:15 కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఇక యోహాను భక్తుడు ఏమంటాడు మనకు తెలుసు, 3వ అధ్యాయం 3వ వచనంలో తెలుసు. దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి మనం చేరుకోవాలంటే ఆయన కండిషన్ని వీళ్ళు కొంచెం ఏం చేస్తారంటే వెనక నుండి చెప్తారు. ఈయన సూటిగా చెప్తాడు నికోదేముతో. ఏమంటాడు 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానెను. దేవుని రాజ్యంలోనికి లేదా పరలోక రాజ్యంలోనికి వాస్తవంగా చూస్తే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రెండు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి అర్థం కలిగినటువంటి పదం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది స్పెసిఫిక్, అది నిర్దిష్టంగా చెప్పనటువంటిది కదా. దేవుని రాజ్యంలో ఏమైనా ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం అనేది ఉంటుంది, భాగంగా ఉంటుంది. కానీ దానికంటే అది అక్కడ ఇంకేమీ ఉండేటటువంటి ఆస్కారం అనేది లేదు. దేవుని రాజ్యంలో అది ఎక్కడైనా ఉండొచ్చు, పైన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. కాబట్టి ఈ భక్తులు రకరకాలుగా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా దాని సారాంశము ఒకటే. ఎవరైతే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచి స్వార్థం నమ్మి మారు మనసు పొందుతారో, మారు మనసు పొంది బాప్తిజం పొందుతారో వారు మాత్రమే ఎక్కడికి చేరుకుంటారు చెప్పండి? పరలోక రాజ్యంలోనికి చేరుకుంటారు కదా. నేను ఎప్పటి నుంచో మందిరానికి పోతున్నాను, మా నాయన మమ్మల్ని పట్టుకుపోయాడు, మా అమ్మ మమ్మల్ని పట్టుకుపోయింది, ఆ తర్వాత మాకు అక్కడ పోగానే పేర్లు మార్చారు, మాకు అక్కడ పోగానే మాకు బాప్తిజం ఇచ్చారు, మేము అక్కడ ఏమైపోయినా సంఘ సభ్యులం అయిపోయాం, మాకు అక్కడ చాలా బాగుంది, మా దగ్గర ఇంట్లో 5 బైబిల్ ఉన్నాయి, మేము అందరం కూడా మందిరానికి పోతూనే ఉంటాం, మాకు వాక్యం కూడా బాగా తెలుసు. ఏమి చెప్పినా ఎన్ని అనవసరం. చాలామంది ఏం చెప్తారు, సువార్తకు పోతే ఏం చెప్తారు, మన సువార్తగా ఎన్ని గ్రామాలు తిరిగాం దేవుని కృపను బట్టి, ఎక్కడ పోయినా ఏం చెప్తున్నారు వాళ్ళు వచ్చి, ఏం చెప్తున్నారు చెప్పండి? మేము ఎప్పుడే గారు మేము ఎప్పుడో నమ్ముకున్నాం, మేము ఎప్పుడో నమ్ముకున్నాం, కానీ నీ బ్రతికి ఎట్లుంది? మారు మనసు గురించి నీ బోధకుడు చెప్పడే, రక్షణ గురించి నీ బోధకుడు చెప్పడే, నీ మనసు మారితేనే, నీ మతి మారితేనే, నీ హృదయంలో మార్పు వస్తేనే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్తావని చెప్పడే కదా. ఎవరు చెప్పడం లేదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభు వారు ఆ 4 సువార్తలు కూడా రాయబడతా వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఈ మారు మనసు పొందకుండగా, మారు మనసు అంటే అర్థం ఏంటి? రిపెంటెన్స్, పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి దాన్ని వదిలిపెట్టమే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ చూస్తున్నావు అనుకో, సీరియల్ చూసేటప్పుడు నువ్వేం చేయాలి? బాగా ఏడవాలి. ఏం చేయాలి? ఏడవాలి. సీరియల్ చూసే వాళ్ళు ఏం చేయాలి? ఏడవాలి. ఏడ్చి ఇది నాకొద్దు, దీన్ని ఏమంటారు చెప్పండి? మారు మనసు. ఒకవేళ సినిమాలు ఏడవాలి, ఒకవేళ సినిమా పాటలు ఏడవాలి, ఒకవేళ బూతులు ఏడవాలి, ఒకవేళ అబద్ధాలు ఏడవాలి, ఒకవేళ మోసం, వాటిని బట్టి మనం ఎప్పుడైతే రిపెంటెన్స్ అనుభవంలోనికి వస్తామో అప్పుడు చక్కగా మనం ఏమవుతామంటే మారు మనసు పొందినటువంటి అనుభవంలోనికి వస్తాం. ఆ తర్వాత బాప్తిజం తీసుకోవాలి, ఆ తర్వాత చక్కగా దేవుని సంఘంలో చేర్చబడి దేవుని అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే ఏమంటాడు లూకా సువార్త అంటాడు 13వ అధ్యాయం 3వ వచనంలో ఓ మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఇక్కడ చెప్తా వచ్చాడు 3వ వచనం చదవండి. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అర్థమైంది? పరలోక రాజ్యంలో చేరుకోలేవు, ఇంకొక రాజ్యంలో చేరుకుంటావు. అక్కడ ఏముంటుంది, ఇక్కడైతే ఏముంటుందో చెప్పండి? పరలోక రాజ్యంలో చాలా మంచిగా ఉంటుంది, సుఖం ఉంటుంది కదా, ఆకలి దప్పులు ఉండవు, వంటలు ఇవేముండవు, ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. కానీ ఇంకొక రాజ్యం ఉంది, ఏంటది? నరక రాజ్యం. అందులో ఎప్పుడు గుప్పుమని మంటలు రగులుతూ ఉంటాయి, అది ఎప్పుడు ఆరిపోదు, అది కూడా నిత్యం ఉంటుంది. ఒకవేళ అందులో పోతే నీ పరిస్థితి ఏంటి చెప్పు? నీ పరిస్థితి ఏంటి చెప్పు? కోమరబండి అనే ప్రాంతానికి పోయాం, క్రిస్మస్ రోజు వెళ్ళాను పరిచర్య పోయి అద్భుతంగా దేవుని నడిపించాడు. మీకు చాలా పర్యాలు దేవుని ప్రేమ గురించి చెప్తా వచ్చాను, దేవుని ప్రేమ గురించి, క్షమాపణ యొక్క విలువ గురించి చెప్తా వచ్చాను. ఆయన దేవదూతలను ఏం చేయలేదు, పాపం చేస్తే వదిలిపెట్టలేదు. అర్థమైందా? తర్వాత ఎవరిని వదిలిపెట్టలేదు? సొదొమ గొమొర్రా ప్రజలను వదిలిపెట్టలేదు. తర్వాత ఎవరిని? నోవహు కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత తన సొంత కుమారుని కూడా ఏం చేయలేదు, వదిలిపెట్టలేదని చెప్పినప్పుడు
ఆ వర్తమానం అయిపోయిన తర్వాత ఎవరైనా ఉంటే పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చి మారు మనసు పొంది రక్షణ తీర్మానం చేసుకుంటారంటే మందిరంలో సగం మంది చేతులు ఎత్తారు. నేను అద్భుతమైన ప్రసంగం చేశానేమో అనుకున్నాను నేను. వామ్మో, దేవుడు నన్ను ఎంత బాగా వాడుకున్నాడేమని చెప్పేసి చాలా సంతోషం. ఆయన నవ్వుతా ఉన్నాడు సేవకుడు, యోహాన్ గారని ఒక ఆయన సేవకుడు ఉంటాడు, ఆయన నవ్వుతా ఉన్నాడు. నేను వాళ్ళు చేయలేత్తి ఈయనెందుకు నవ్వుతున్నాడు అనుకున్నాను. అంటే నేను ఉండబట్టలేక ఏం చేస్తా వచ్చానంటే, అన్న ఎందుకు నవ్వుతున్నారని దగ్గర పోయాడు. కానీ అడిగితే, మీరే కాదన్న, ఎవరు వచ్చిన వాళ్ళ చేతులు లేపుతారు, మీరు అనుకుంటున్నారు మీరు బాధ చేస్తే వాళ్ళు తీర్మానాలకు వచ్చారని. కానీ నేను చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, వాళ్ళు ఎంతోమంది సేవకులు వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ఏం చేస్తున్నారు, ఎవరు వచ్చినా చేస్తున్నారు, కానీ నిజంగా వారి జీవితాల్లో మారు మనసు అనేది లేదని నవ్వుతా ఉన్నాడు. ఇదే ఒకవేళ నీ బ్రతుకైతే మార్పు చెందు. అర్థమైందా? నువ్వు ఆ విధంగానే రహస్య పాపంలో ఉండి మారు మనసు పొందక, నీ హృదయాన్ని మార్చుకొనక, నీ జీవితాన్ని మార్చుకొనక, నీ జీవితంలో ఎలాంటి పరివర్తన లేక కొనసాగుతూ ఉంటే, ఒకవేళ అదే పాపంలో ఉండి నువ్వు మరణించిన ప్రభుకి ఏం లేదు, ఇష్టం లేదండి. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా చెప్తా వచ్చాడు. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదవండి. దుష్టులు మరణమునందుల చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయ్యా, నువ్వు త్రాగుల్లో ఉండి, నువ్వు అబద్ధాల్లో ఉండి, నువ్వు మోసాల్లో ఉండి, వ్యభిచార తలంపులతో ఉండి, నువ్వు దిక్కుమాలిన వాటన్నిటి చూస్తూ కాని వాటన్నిటి చేస్తూ ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉండి లోకాన్ని విడిచిపెడితే ఆ నిత్య నరకానికి పోవటానికి ప్రభు ఇష్టపడటం లేదు, ప్రభు సంతోషం లేదని చెప్తా ఉన్నాడు. ఏం పొందమని చెప్తా ఉన్నాడు? 31వ వచనంలో, 31వ వచనం చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు ఎందుకు నువ్వు మరణించటం, ఎందుకు నరకానికి పోవటం, ఎందుకు మారు మనసు పొందకుండా ఈ లోకాన్ని వదిలిపెడతావు? ఆపిగా నీ జీవితంలో అక్రమ క్రియలన్నింటినీ నూతన బుద్ధి నూతన మనస్సు తెచ్చుకో. హోసన్న మినిస్ట్రీలో ఆయన చెప్తా ఉన్నాడు. రాత్రి నేను ఒక షార్ట్స్లో చూస్తూ వచ్చాను. ఎవరైనా జాన్ వెస్లీ గారు చెప్తా ఉన్నారు, అరే గొర్రెల్లారా అని మమ్మల్ని అంటారే, వాళ్ళు తిడతా ఉన్నారు, తిట్టే ఉంటున్నాడు తెలుసా, మత మార్పు కాదురా ఇది, మతి మార్పు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎంత ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నాడు జాన్ వెస్లీ గారు. ఇదేమిట్రా క్రైస్తవ్యం అంటే, నువ్వు అనుకున్నటువంటి మత మార్పు కాదురా, ఇది మతి మార్పురా అని చెప్తా ఉన్నాడు. ఈ మతిని మార్చుకోవే, ఇంకా పాత ఆచారాలే, ఇంకా పాత అలవాట్లే, ఇంకా పాత జీవితమే, ఇంకా పాత మాటలే, ఇంకా ఇప్పుడు కూడా ఏంటి రోజులు వాస్తులు కదా అన్నీ చూస్తూనే ఉంటారండి. పండుగలు అన్నీ చేస్తూనే ఉంటారు, కాని వాటిని మళ్ళీ ఏమంటారు మాకు బల్లెందుకు ఇవ్వలేదని అంటారు. ఏం బతుకు, దిక్కుమాలిన బ్రతుకు. కాకపోతే నీ జీవితంలో పరివర్తన లేక, మార్పు లేక, మారు మనసు అనుభవం లేక, అందులో పాలు పొందితే నీకు ఏమైనా మేలు కలుగుద్దా? ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేనేం కావాలి? ప్రత్యక్షం కావాలి. లెక్క అడుగుతాడు. అక్కడ పోయి నిలబడటం కంటే ఇక్కడే సమాధాన పడరాదు? కాబట్టి పరలోకానికి చేరుకోవాలంటే నీకు నాకు ఉండవలసిన మొదటి ఆధిక్యత ఏంటి? రిపెంటెన్స్ ఈజ్ ద క్వాలిఫికేషన్. మారు మనస్సు అనేది మనకు ఉండవలసినటువంటి అర్హత. రెండోదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చాలు. రెండవదిగా ఎవరు పరలోక రాజ్యంలో చేరుకుంటారంటే, హూ ఆర్ రైటియస్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో, ఆయన దృక్కోణంలో ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో. నీతి అంటే నువ్వు అనుకోవద్దు, నీతి అంటే నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఇప్పుడే చెప్పారు కదా రోమా 4:25 ప్రకారం నన్ను నీతిమంతునిగా చేశాడు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందంటే కుదరదండి. నీతి అంటే అది కాదు. నీ నీతి ఎలా ఉండాలో ఇదే అధ్యాయంలో రాస్తాడు. 20వ వచనంలో చదవండి. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మన నీతి ఎలా ఉండాలి? ప్రేమించే విషయంలో,
లోకస్తులు కూడా ప్రేమిస్తారు, లోకస్తులు కూడా బిచ్చగాడు వస్తే 10 రూపాయలు ఇస్తారు, మనం కూడా 10 రూపాయలు ఇస్తాం కదా. నీ నీతి ఎలా ఉండాలి? నువ్వు అన్నం పెట్టే స్థాయికి కూడా రావాలి. అర్థమైందా? వాళ్ళు క్షమిస్తారు. ఎవరైనా చూసుకోకుండా తగిలితే వాళ్ళు కూడా ఏమంటారు? సారీ చెప్తే కొడతారా? వాళ్ళు కొట్టరండి, కొట్టరు. నువ్వు కూడా కొట్టవు. ఇంకా పైగా నువ్వేం చేయాలి? ఏం కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఏమనుకోవద్దు. కానీ నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఒకప్పుడు ఇట్లా ఎవరైనా నాకు తగిలితే నాకు చాలా కోపం వచ్చేది. ఒక్కటి లాగి కొట్టేవాడిని, లేకపోతే తిట్టేవాడిని. కానీ ప్రభు నా హృదయాన్ని మార్చాడు. నువ్వు ప్రభుని నమ్ముకోరాదు, నీ హృదయాన్ని కూడా మారుస్తాడు. నువ్వు చెప్పగలగాలి. నీ నీతి నా నీతి ఎలా ఉండాలంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, లోకస్తుల నీతి కంటే కూడా అధికంగా ఉండకపోతే చాలా నష్టం. డబ్బు విషయంలో, తర్వాత ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో, తర్వాత యథార్థత విషయంలో, ధైర్యం విషయంలో, సాక్ష్యం విషయంలో వారి నీతి కంటే మన నీతి అధికంగా లేని ఎడల మన పరలోక రాజ్యంలోనికి పోలేం. ఈ నీతిని బట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చారు? రాజ్యాలు జయించారంట. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 33వ వచనం. వారి విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. చూడండి, వారి జీవితాల్లో ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి విశ్వాస వీరుల జాబితాలో వీరు చేర్చబడతా వచ్చారంటే వారు నీతి కార్యాలు కూడా జరిగించారు. ఒక్క ఉదాహరణ చెప్పుకుంటే డబ్బు విషయంలో రండి, దావీదు విషయమై చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 24 అధ్యాయం 18 నుంచి 24 వచనాల వరకు చదవండి. 2వ సమూయేలు గ్రంథము, ఆయన ఒక పొలాన్ని కొనవలసి చేసిన తప్పిదాన్ని బట్టి తప్పుదిద్దుకొని బలిపీఠం కట్టడానికి ఒక పొలం కావాలి. పొలం విషయమై మనం ఏం చేస్తాం చెప్పండి? మనం పోతే ఎక్కడ షాపుకి పైన ఏం చేస్తాం? ఆ చర్చి కంటే ఇంకా చెప్తాం కదా, దేవుణ్ణి చర్చి కండి ఇది కొంచెం తగ్గించండి, చర్చి కండి ఇది కొంచెం తగ్గించండి. అడగొద్దండి, ఏం చెప్పొద్దండి. దేవుడు అడుక్కునేవాడు కాదు, దిక్కులేనివాడు కాదు. ఏం చెప్పొద్దు, అవసరం లేదు మనకు. బయట వాళ్ళు ఎలా వెల చెల్లిస్తున్నారో అలా వెల చెల్లించు, దేవుని కొరకు తగ్గించమని బతిమిలాడాల్సిన అవసరం మనకు లేదు. 2 సమూయేలు గ్రంథము 24 అధ్యాయము 18 నుంచి చదవండి. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను. అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజునకు నీవు నీ దాసునైనా నా ఎదుకు వచ్చిన నిమిత్తమేమని అడుగుగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ వద్ద ఈ కలమును కొనవలనని వచ్చి తినను కదా. అక్కడైతే ఆహాబు ఏమన్నాడు? తీసుకోవాలని చూశాడు. ఇక్కడేమో కొనవలనని వచ్చినని చెప్తా ఉన్నాడు. అందుకు అరోనా, నా ఏలిన వాడవకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కడికి వచ్చును. రాజా, ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా. కానీ రాజుతో అనగా, రాజు నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి. అర్థమైందా? మనం కూడా దేవుని పేరు చెప్పుకొని ఏం చేయొద్దు. ప్రాముఖ్యంగా సేవకులు కానీ పరిచారకులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి ఏం చేస్తారంటే దేవుని స్థాయిని ఏం చేస్తారు? తగ్గిస్తూ ఉంటారు. అవసరం లేదండి, మనకు అవసరం లేదు. అర్థమైందా? డబ్బు విషయంలో నీతి తప్పాల్సిన అవసరం మనకు లేదు. దావీదు ఆ దినాల్లోనే ఎంత చక్కగా మనకు మాదిరిగా ఉన్నాడండి. ఈనాడు కూడా చాలామంది సేవకులు ఇలాంటి బుద్ధి కలిగి ఉంటే కదా, చాలామంది అమాయకులైనటువంటి ప్రజల్ని స్థలాలను ఆక్రమించుకుంటారు దేవుని సేవ పేరుతో. అట్లాంటి చేయమాకండి. అదే చెప్తున్నాం, మీ ఎప్పుడు కూడా డబ్బు విషయంలో రాజీ పట్టడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడే ఉంటుంది ఎప్పుడైనా సరే. అందులో ఒక నోట్స్ ఉంటుంది, మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఏం చేయొచ్చు, అందులో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ వారం ఎంత ఉంది, ఆ వారం ఎంత ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద నోట్బుక్. అందులోనే ఉంటుంది. ఎందుకు? మిమ్మల్ని తప్పించుకోవచ్చు, మిమ్మల్ని మాయ చేయొచ్చు. సర్వశక్తుడైనటువంటి దేవుని తప్పించుకోగలమా చెప్పండి? మిమ్మల్ని మాయ చేయొచ్చు నేను.
కదా, ఎక్కడా కూడా చేయాల్సిన అవసరం లేదండి. దేవుడే మన అక్కర తీరుస్తూ ఉంటే మనం ఎందుకు దొంగిలించాలి, మనం ఎందుకు మోసం చేయాలి, మనం ఎందుకు దుర్నీతి పనులు చేయాలి, మనం ఎందుకు అక్రమంగా నడుచుకోవాలి? ఒక్క పైసా విషయంలో కూడా రాజీ పడేటువంటి అవకాశం లేదు. 2021 సంవత్సరం అనుకుంటాను, కరోనా వచ్చిన టైం అనుకుంటాను, 20 అనుకుంటాను. అప్పటికి ఇంకా కరోనా రాలేదు. ఒకసారి ఇల్లందులో ఏమైందంటే 100 రూపాయలకే కేజీ చికెన్ ఇచ్చారు. మీలో కొంతమందికి తెచ్చాను, మీకు కూడా తెచ్చినట్టుకునగా. శ్రీనివాళ్ళు కూడా ఒక కేజీ పట్టుకొచ్చా, మాకు ఒక 2 కేజీలు తెచ్చుకున్నాం. 100 రూపాయలకే కేజీ చికెన్ ఇచ్చారు ఇల్లందులో. అయితే అక్కడ ఏమైందంటే మొత్తం టీచర్లు అందరూ, మా స్టాఫ్ అంతా కూడా పోయాము, కారు వేసుకుని పోయాము, తలా కొంత కొనుక్కున్నాం. కొనుక్కునే సమయంలో ఏమైందంటే మొత్తానికైతే మేము 11 కేజీలు తీసుకున్నాం, కానీ 1000 రూపాయలు అక్కడ ఇచ్చాం. ఆ డబ్బులు ఇచ్చింది ఎవరంటే నేనే. ఎవరి వాళ్ళకి ఇచ్చేసాం. బడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న వాళ్ళకి ఇచ్చాం. తర్వాత ఇంకెవరో చెప్పారు నాకు, వాళ్ళు కూడా తెచ్చాం. మా అంకుల్కి, మా వదిన వాళ్ళకి పట్టుకొచ్చాం. అయిపోయిన తర్వాత మళ్ళీ లెక్క చూసుకుంటే నేను 1000 రూపాయలు ఇచ్చాను, కానీ ఎన్ని కేజీలు వస్తుంది లెక్క? 11 కేజీలు లెక్క వస్తుంది. అయితే నాకు అనిపించింది, ఆయనకు 100 రూపాయలు ఏం చేసాం, తక్కువ ఇచ్చాం. మనం అనుకోవచ్చు కదా, ఏముందిలే వాడు ఏదో ఒక రూపంలో. అయినా సరేనండి, అయినా సరే 100 ఆయన కష్టపడి సంపాదించుకున్నది, మనకు అవసరం లేదు కదా. బయటోడే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం ఎందుకు ఇవ్వకూడదు? మళ్ళా నెక్స్ట్ డే పోయాం. నెక్స్ట్ ఇంకొకసారి తీసుకోవడానికి పోయినప్పుడు నేను వస్తానన్నా. ఎందుకన్నాడు, నేను కూడా వస్తానని అని చెప్పేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తా వచ్చి, నేనేం చికెన్ తీసుకోకుండా ఆయనకు 100 రూపాయలు ఇచ్చాను. ఇస్తే ఏం చూసి అంటున్నాడు, ఇంకోసారి అంటున్నాడు, ఆయనకి ఎందుకు 100 రూపాయలు ఇచ్చి ఎందుకు చికెన్ తీసుకోలేదు అంటున్నావు. అప్పుడు నేను జరిగిందంతా చెప్తా వచ్చాను. నేను ఇట్లా జరిగింది, పొరపాటున 100 రూపాయలు ఆయనకి ఇవ్వలేకపోతా వచ్చాను. ఆయన ఒక మాట అన్నాడు అనమాట, ఇది గుర్తుపెట్టుకొని ఎట్లా ఇచ్చారు సార్, మీకు ఎట్లా ఇవ్వాలనిపించింది అన్నాడు. నేను ఒకటే చెప్పాను, అయ్యా నువ్వు ఎంతో కష్టపడతావు, నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఎవరిస్తారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పుడు మోసం చేశాను అనుకోండి, నాకున్నదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మోసపోకుడి, దేవుడు విక్రయింపడు. ఆయన మనం మోసం చేయలేము. నిన్ను మోసం చేయగలుగుతానేమో, కానీ నా దేవుని నేనేం చేయలేను, మోసం చేయలేను. కాబట్టి ఉంచండి, ఇంకా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పేసి గమ్మున ఎంటీ హ్యాండ్స్తో తిరిగి రావటం జరిగింది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తా ఉన్నాను, ఏది మనకు అవసరం లేదండి. ప్రభువే మనకు పోషకుడు, ప్రభువే మనల్ని నడిపించగలడు, ప్రభు మనకు ఆధారం, ప్రభు మనకి సమస్తాన్ని అనుగ్రహించగలడు కదా. తన కుమారుని అనుగ్రహించినటువంటి వాడు మన కొరకు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహించలేడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది కదా. అదేవిధంగా పరిశుద్ధత విషయంలో రాజీ పడకు, లోకంతో ఏకీభవించుకో. లోకం ఆడుతుంది కదా అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఆడుకోండి. నువ్వు నిలబడితే, నువ్వు సాక్షిగా ఉండగలిగితే నిన్ను లోకం చూస్తుంది. మొదటి నిన్ను చేదరించుకోవచ్చు, అసహించుకోవచ్చు. తర్వాత తాను తెలుసుకుంటుంది ఏంటంటే, వీళ్ళు జీవంగల దేవుని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయరు, లోక సంబంధమైన వాడి జోలికి పోరు. ఎంతో దూరం నుండి వచ్చారు. ఎవరు? దానియేలు వాళ్ళ బృందం. ఆకలితో అలమటిస్తూ వచ్చారు, కాలి నడకన వచ్చారు, రాజు సముఖంలో అన్ని భోజన పదార్థాలు పెట్టారు. అయితే దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు, తాను ఏం చేయకూడదు, అపవిత్రపరచుకోకూడదు. ఏమి నీతండి అతన్ని. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా కదా. ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడండి దానియేలు. ఈనాడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లల్ని ఆడుకుంటే ఏమైంది, పక్కింటి వాళ్ళు ఆడుకుంటున్నారు, మా వాళ్ళు పిలిచారు, ఏముంది ఇందులో, ఏం పోద్ది? ఏమీ పోదయ్యా, ఏమీ పోదు. దేవుణ్ణి మహింపరచవలసినటువంటి నీవు ఘనహీనునిగా చేస్తావు. అర్థమైందా? ప్రత్యేకంగా జీవించవలసిన నీవు దేవుని యొక్క ప్రమాణాలని, దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరిస్తావు. అది నీకు తెలియదు. అర్థమైందా? జాగ్రత్త సుమా. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వస్తే 12 నుంచి 15 వచనాలు సాక్ష్యం విషయమై, యథార్థత విషయమై, వారి భక్తి విషయమై వాళ్ళు రాజీ పడలేదు. ఎవరు వాళ్ళు? షద్రకు, మేషాకు, అబేద్నెగోయులు రాజీ పడలే వాళ్ళు. 3వ అధ్యాయం 12 నుంచి చదవండి. రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి.
ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, చూడు నిజమా అని అడుగుతా ఉన్నాడు. అసలు ఏం మాత్రం కూడా రాజీ పడేది లేదు. వాళ్ళేం సమాధానం చెప్తున్నారు ఇక్కడ 16వ వచనం చూడండి. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా. ఏం లైఫ్ అండి వాళ్ళది, రాజీ పడినటువంటి భక్తి జీవితం. నువ్వు రాజీ పడతావే తేలిగ్గా, అన్ని విషయాల్లో రాజీ పడతావు, లోకంతో రాజీ పడతావు, లోకాచారాలతో రాజీ పడతావు, ఆ మనుషుని యొక్క కట్టడలతో రాజీ పడతావు. ఏం బ్రతుకునేది? ఏ మొహంతో ప్రభువుల్లో చేయి వేస్తావు? ఇకనైనా నీ నీతి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శాస్త్రుల నీతికి, శాస్త్రులు పరిశీలంటే ఎవరు? లోక సంబంధికులు వాళ్ళంతా. వారి నీతి కంటే నీ నీతి అధికంగా ఉండేలా చూసుకో. ఉన్నప్పుడు నిశ్చయంగా యోబు అంటాడు ఒక మాట, అద్భుతమైన మాట. ఇది చదువుకుని ముందుకు పోదాం. 27వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 27:6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. ఇక్కడ కూర్చున్నావు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా చెప్పు? ఎన్నో విషయాల్లో రాజీ పడ్డావు, ఎన్నో విషయాల్లో ప్రభుకు అవమానంగా జీవిస్తూ ఉన్నావు, జీవించావు. ఎప్పుడు నువ్వు కనీసం క్షమాపణ కూడా అడగలేదే, ఎప్పుడు అవి తప్పని కూడా నువ్వు గ్రహించలేదే. యోబు అంటా ఉన్నాడు, నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతటి నా హృదయం నన్ను ఏం చేయదు, నిందించదు. కాబట్టి ఎవరైతే నీతిగా ఈ లోకంలో ఉంటారో వారు ఏం చేస్తారు? పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. 3వది మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏ విషయమై చెప్పండి? ఆత్మ విషయమై, శరీర విషయమై కాదు. శరీర విషయంగా మనం ఇంతలా ఉన్నా ఏం చేస్తాం? మొహం చిన్న పెట్టుకొని దీనంగా కనిపిస్తుంది కదా. మనం ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత తిన్నా ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడికి వచ్చిన మాత్రం లేదా దేవుని సముఖంలో, లేకపోతే విశ్వాసుల సముఖంలో ఏం చేస్తూ ఉంటాం? మనం తగ్గించుకున్నట్టుగా నటించాల్సిన అవసరం లేదండి. క్రైస్తవునిగా జీవించండి. క్రైస్తులుగా ప్రభు నటించమని కోరలేదు, జీవించమని చెప్తా వచ్చాడు. దీనత్వం అనేది అంతరంగానికి సంబంధించింది, అర్థమైంది, ఆత్మకు సంబంధించింది. మనం ఎల్లప్పుడూ కూడా శరీరపరంగా దీనంగా ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆత్మపరంగా దీనంగా ఉండండి, ఆత్మపరంగా దీనంగా ఉండండి కదా. డబ్బు విషయంలో ఒకవేళ మనకున్నదా, అది దేవుడిచ్చింది అనేటటువంటి జ్ఞానం కలిగి ఎలా ఉండాలి? దావీదు అంటాడు చెప్పండి, ఏమంటాడు చెప్పండి? ఆయన ఇచ్చేటప్పుడు 2వ దినవృత్తాంతాలు 29:14 వచ్చినాం. మొదటి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చూడండి. మొదటిదా? సరే, ఎక్కడైతే చదవండి. ఆయన డబ్బులు ఇచ్చి ఒక మాట అంటాడు, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాం కదా. అనేక పర్యాయాలు నా మటుకు నేనేం చెప్తున్నాను? నేను 1,20,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నానని చెప్తా ఉంటాను. అది ఎవరిది? నా అబ్బు సొమ్ము. అది నా అబ్బెవరు? యేసు ప్రభు. నా సొమ్ము కాదు అది. గర్వంతో, అహంకారంతో ఒకవేళ ఇది నీ అనుభవా చెప్పు. నువ్వు అంటావేమో ఇది నాది, ఇది మాది, ఇది మేమిచ్చాం, ఇది మేం చేసాం. అది నీది కాదమ్మా. దేవుడు నిన్ను కరుణించి నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అది. నీది కాదయ్యా, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి
స్వాస్థ్యం అది. ఆయన ఇచ్చినటువంటి ఏమంటాడు, స్వసంపాద్యములో కొంతమేమో. ఎంత తగ్గింపండి, ఎంత దీనంగా ఉన్నాడండి. మనం ఇట్లా మారట్లేదండి. మత్తయి సువార్త 18లో ఏమంటాడు చెప్పండి? పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఒక మంచి అర్హత ఏంటంటే వీ షుడ్ బికమ్ చిల్డ్రన్. వీ హ్యావ్ టు బికమ్ లిటిల్ చిల్డ్రన్. మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే తప్ప. ఎలా అయిపోవాలి మనం చెప్పండి? చిన్న పిల్లలు ఏమంటారు, అన్నం పుణ్యం ఎరగని వాళ్ళు అంటారు కదా, కల్మషం లేని వాళ్ళు కదా, కల్మషం లేని మాటలు, మంచి మంచి మాటలు మాట్లాడదు. ఇప్పుడు వచ్చాడు, పైకి వచ్చాడు, బాగున్నావా అంటున్నాడు. ఎవరు? రాజస్థాన్ అబ్బాయి. నువ్వు బాగున్నావా? నేను బాగున్నా. దెర్ ఇస్ నో హిపోక్రసీ. కల్మషం లేనటువంటి మాటలు కదా. చిన్న పిల్లల వంటి మనస్తత్వం మారిపోవాలండి. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? నాగుపాములైపోతున్నాం, నాగుపాములైపోతున్నాం, తేళ్ళు చెరువులు అయిపోతున్నాం, బర్రెలు అయిపోతున్నాం కదా. దేవుడు అట్లా అయిపోవాలి. చిన్న బిడ్డల వంటి. 10 ఏళ్ళు గడిచింది విశ్వాస జీవితంలో, 15 ఏళ్ళు గడిచింది విశ్వాస జీవితం, 20 ఏళ్ళు గడిచింది విశ్వాస జీవితం. ఏది చిన్నపిల్లల మనస్తత్వం? చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? వాదన పెట్టుకోరండి, వాదన పెట్టుకోరు, తమను తగ్గించుకుంటారు. అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏడుపు లంకించుకుంటారు, ఆగిపోతారు. మనం అట్లుండమే. మన శరీరం పనిచేస్తుంది, ఆత్మలో మన దీనిలో కాలేదు, ఒప్పుకోవాల్సింది అది. ఒకవేళ కుటుంబ పరంగా దేవుడు దీవిస్తే, 2 సమయాలు 7:18 అంటాడు. ఏమంటాడు? కుటుంబ పరంగా దేవుడు దీవిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? అప్పుడు కూడా తగ్గింపు ఉండాలండి. ఏమంటాడు చెప్పండి? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది కదా. ఇలాంటి అనుభవం ఉందా చెప్పు? ఇలాంటి అనుభవంలో నీవు ఉంటే నిజంగా నువ్వు ఆత్మలో దీనుడివే, దీనురాలువే. ఇంకొక ఆయన అంటాడు, ఆయన నిజంగా దీని స్థితిలో ఉండి ఒకే సమయంలో మంచి స్థితి కలుగుద్ది. ఎవరికి? మెఫీబోషెతుకి. ఆయన ఏమంటాడు చెప్పండి? ఎన్నో అధ్యాయము? 9వ అధ్యాయం చదవండి. ఆయన ఏమంటాడు చెప్పండి? 6, 7, 8 వచనాలు. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసునైనా నేనున్నానను. అందుకు దావీదు, నీ భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు. కింద కూర్చున్నాడు ఏం చేస్తాడు? ఇక చిన్న చిన్నగా లేచి భుజాలు కొంచెం ఇట్లా అనుకొని మీసాలు కొంచెం ఏం చేస్తాడు? మనం అంతే కదా. ఏదైనా మన జీవితంలో జరగగానే ఎక్కలేని హెచ్చు, ఎక్కలేనటువంటి గర్వం, అహంకారం, ఆత్మీయ గర్వం. ఏం తెలుసానో నాకు అర్థం కాదు, ఏమొచ్చానో అర్థం కాదు. వాక్యాలు చెప్తున్నారంట కొంతమంది. ఎవరికి చెప్తారంట వాక్యాలు? ఇతరులు చెప్తా ఉన్నారంట. ఏం తెలుసని నీకు వాక్యాలు చెప్పగలుగుతావు? అది ఏ సందర్భంలో రాయబడిందో నీకు తెలుసా? ఈ గర్వం పనిచేయదండి. మెఫీబోషెతు ఉంటాడు చూడండి, తర్వాత వచ్చిన చదవండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా, ఇంత ఘనతకు పాత్రుడైనప్పుడు కూడా ఏమంటున్నాడు చెప్పండి? చచ్చిన కుక్క వంటి వాడనైనా కదా. మన జీవితాలు ఎక్కడున్నాయి, ఎటుపోతున్నాయి చెప్పండి? సరే, జ్ఞానం విషయంలో నీకు తెలిసేమో జ్ఞానము, నీకు వచ్చేమో వాక్యమో, ఒకవేళ ఇక్కడ ఉండి నేర్చుకున్నావేమో, ఇక్కడుండి ఆత్మీయంగా ఎదిగావేమో. ఎందుకు అహంకారం? దానియేలు 2:30 అంటాడు, అద్భుతమైన కళ్ళకి ఏం చెప్తా వచ్చాడు ఆయన? భావాలు చెప్తా వచ్చాడు, అర్థాలు చెప్తా వచ్చాడు, అమోఘమైన జ్ఞానం కలిగిన వాడు. అయితే ఆయన అంటాడు, దానియేలు 2:30లో ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? దానియేలు గ్రంథము ఆగమ్మా, ఆ వాక్యం తీయండి, 2వ అధ్యాయం 30 వచనం. ఇప్పుడు చదవమ్మా. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయ నిమిత్తమును, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును. ఏంటండి ఇంతకంటే దీన మనసు ఎక్కడైనా చూడగలమా? అది ఎవరు చెప్పలేదు ఆ కళ, జ్ఞానులు చెప్పలేదు ఆ కళ,
శకునగాండు చెప్పలేదు ఆ కలభావాన్ని. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారండి ఆ కలభావాన్ని. ఒక్క వ్యక్తి చెప్పగలిగాడు. కానీ ఆయన ఏమంటున్నాడు చెప్పండి? మీ అందరికంటే నేను గొప్పని కాదు, కానీ దేవుడే మీకు తెలియపరచాలని ఇగో మనిషినైనా నన్ను వాడుకున్నాడని వినయంగా చెప్తా ఉన్నాను. మన జీవితాల్లో ఎప్పుడైతే ఇట్లాంటి దీనత్వం మాటల్లో చూపించడం కాదు, మొహంలో చూపించడం కాదండి, వ్యక్తిత్వంలో అది ప్రతిబింబించాలి. ఎక్కడది? వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తేనే అది మేలు. జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి బోధ చేస్తూ ఉంటే ఒక యవనస్తుడంట, స్కాలర్, బీబీటీహెచ్ చేశాడంట, థియాలజీ చేసిన వ్యక్తి. ఈయన అరకొర మాటలు మాట్లాడుతూ ఉంటే వ్యాకరణ దోషాలు దొర్లుతూ ఉంటే ఆయన వచ్చి అంటున్నాడంట, మీరు మాట్లాడిన భాషలో చాలా లోపాలు ఉన్నాయి, మీరు చెప్పినటువంటి వాక్యంలో చాలా తప్పిదాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడంట. అప్పుడు జాన్ వెస్లీ గారు, ఆయన అప్పటికే పెద్ద సేవకుడు ఆయన, అప్పుడు ఆయన వినయంతో మాట అన్నాడంట, నేనేదో చిన్న పాటి చదువుకున్నాను, నా బోధలో తప్పులు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు మంచి జ్ఞానం కలిగిన వాడు కదా, నువ్వెందుకు సేవకు రాకూడదు, నువ్వు వచ్చి ఇట్లాంటి దేవుని పని చేస్తే మేలు కదా అన్నాడంట. ఇక ఎడిపోయాడట, వెనక తిరిగి వెళ్ళిపోయాడు. కొంతమంది ఇట్లే ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుందండి, దిగిన తర్వాత తెలుస్తుంది. అర్థమైందా? దిగిన తర్వాత తెలుస్తుంది. సామెతలు 26:12 ఒక మాట అంటాడు, తాను జ్ఞానినని తలంచుకునేవాడు ఏం చేయాలంట? వాడికి ఏమి రాదని గుర్తుపెట్టుకోవాలి. సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అర్థమైందా? కాబట్టి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమైంది? అతిశయించడానికి వద్దు, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ దీనత్వం అనేది దైవత్వానికి గుర్తండి. దీనంగా ఉంటే ఎన్నో ప్రయోజనాలు. ఇప్పుడు మీరు చెప్పండి, డబ్బు విషయంలో దీనంగా ఉండాలని చెప్పాను. కుటుంబం ఒకవేళ ఎదిగితే దీనంగా ఉండాలి, ఆత్మీయంగా ఎదిగితే దీనంగా ఉండాలి, జ్ఞానం కలిగినా దీనంగా ఉండాలని చెప్తా వచ్చాను. ఏమిటి ప్రయోజనాలు అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 149వ కీర్తన 4వ వచనం, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, దీనులను రక్షణతో అలంకరించును. తగ్గించుకొని మారుమనసు పొంది తీర్మానం చేసుకుంటే నేను రక్షిస్తాడు ఆయన. ఇంకా 25వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవా దీనులకు తన మార్గమును తెలియచేయను. ఆయన మార్గాన్ని ఎవరికి బోధిస్తాడో తెలుసా? ఎవరైతే ఈ లోకంలో నాకు ఎటు వెళ్ళాలో త్రోవ తెలియదయ్యా, ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు తమను తాము తగ్గించుకుంటారో వారికి తమ మార్గాన్ని బోధిస్తాడు. ఇంకా అంటాడు 37వ కీర్తన 11వ వచనంలో అంటాడు, అర్థమైందా? దీనులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరంటాడు. క్షేమంగా ఉంటావు ఈ లోకంలో దీనంగా జీవిస్తే. ఆ తర్వాత 147వ కీర్తన 6వ వచనంలో అంటాడు, దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు. యెహోవా దీనులను ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తువాడు. యోబు 36:6వ వచనంలో అంటాడు, దీనుల పక్షంగా ఆయన న్యాయము చేయగలిగినటువంటి దేవుడు అంటాడు. ఆ తర్వాత యాకోబు 4:6 మనకు తెలుసు. చదవండి అన్నమాట, అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఏం చేస్తాడు? ఎన్ని మేళ్ళండి, ఎన్ని మేళ్ళు. దీనత్వం దైవత్వానికి గుర్తుపెట్టుకోండి. ఆత్మ విషయమే దీనత్వం. అర్థమైందా? నటించాల్సిన కర్మ మనకు లేదు క్రైస్తవులకి. ఆత్మలో ఎదగండి, ఆత్మలో దీనులుగా ఉండండి. అర్థమైంది? శరీరాన్ని డామినేట్ చేయండి, శరీరాన్ని లోబర్చుకోండి, శరీరాన్ని జయించండి. అప్పుడు ఆత్మలో ఎదుగుతారు నిశ్చయంగా. వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. 4వదిగా రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25. 13 వచనాలు మార్చి చదువుకుందాం, లేకపోతే ఒకే ఒక వచనం 13వ వచనం 11వ వచనం చదువుదాం. అంతటా తలుపు వేయబడను, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతను మిమ్ము ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఇది దేని కొరకంటే ఫస్ట్ రాస్తారనమాట, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే 4వ అర్హత ఏంటంటే ఎలా ఉండాలి చెప్పండి? చురుగ్గా ఉండాలండి.
అర్థమైందా? నిర్లక్ష్య పరులుగా ఉండొద్దండి. మంచి సిద్ధపాటు కలిగి యాక్టివ్గా ఉండాలండి క్రైస్తవులు. హెబ్రీలు ఎలాంటి వారు అంటాడు? చురుకైన వాళ్ళు. ఆ చురుకుదనమే లేదే. 10 సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, సమయానికి రాలేకపోతున్నావు. నీ భక్తిని ఏమనుకోవాలి చెప్పండి? పరిచర్య చేస్తున్నావు, సమయానికి రాలేకపోతున్నావు. నీ భక్తిని ఏమనుకోవాలి చెప్పండి? ఒక పరిచర్య ఇస్తే చేయలేవు, నీ భక్తిని ఏమనుకోవాలి చెప్పండి? చెప్పండి. ఒక వాక్య విషయంలో సంవత్సరం అంతా నేను తప్పకుండా వాక్యం చదివాను చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా నీకు? చెప్పలేవు. ఒక రోజులో పొద్దున సాయంకాలం నేను ఇప్పటివరకు తప్పిపోకుండా ప్రార్థన చేశాను చెప్పగలవా? చెప్పలేవే. ఎంత నిర్లక్ష్యం, ఎంత సోమరితనం. పరలోక రాజ్యానికి ఆటంకం ఏంటంటే నీలో ఉన్నటువంటి సోమరితనం, నిర్లక్ష్యం అండి. కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడానికి ఎన్ని పాటలు పడ్డానంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. పిల్లలకి ఐస్ క్రీమ్లు ఆఫర్ చేసేది. ఆ తర్వాత ఆటోకి ఎంతైనా సరే సమయానికి పోవటానికి ప్రాధాన్యత ఇచ్చేది. ఎందుకు? నా కొరకు కాదు, నా పిల్లల కొరకు, నా పిల్లల భవిష్యత్తు కొరకు. వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, మనం ఏది చేస్తామో అదే వాడు నేర్చుకుంటాడు. మనం ఏది మాట్లాడతామో అదే వాడు నేర్చుకుంటాడు. మనం ఇంట్లో బైబిల్ చదవకపోతే వాడు చదవడు. మనం ఇంట్లో ప్రార్థన చేయకపోతే వాడు ప్రార్థన చేయడు. మనం ఇంట్లో మంచి మాటలు మాట్లాడకపోతే వాడు మాట్లాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎంతో క్రయం చెల్లించాం. 2 పిల్లల్ని తీసుకుపోయి క్రమంగా పెంచడానికి ఎంతో క్రయం చెల్లించాం. వ్యక్తిగతంగా బైబిల్ నేను చెప్తాను, దాదాపుగా 15 ఏళ్ళుగా వాక్యం చదువుకునేటువంటి దినం నా జీవితంలో లేదు. దేవుడే సాక్షి. ఖచ్చితంగా ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా క్రమంగా, అది కూడా ఏంటి, క్రమంగా, అడదిడ్డంగా చదవటం కాదు. ఇవాళ ఒక అధ్యాయం, ఇంకో చోట ఇంకొక అధ్యాయం కాదు. క్రమంగా ఎక్కడున్నా సరే, ఏ సమయమైనా సరే నీ జీవితంలో అలవర్చుకో. ఎక్కడ నేర్చుకోమన్నాడు? రండి, సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదివితే సిగ్గుపడమన్నాడు. వేటి ద్వారా? సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొన్ను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొన్ను. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచదవు, ఇంకా కొంచెం నిద్రించదవని, కొంచెము కునికెదవని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. గుర్తుపెట్టుకోనండి. పరీక్షల విషయంలో కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని విషయమై చురుగ్గా ఉంటావో, నిర్లక్ష్యం లేని జీవితం కలిగి ఉంటావో, అశ్రద్ధ లేనటువంటి జీవితం కలిగి ఉంటావో, లోక సంబంధమైన విషయాల్లో కూడా చురుగ్గా ఉంటావు. ఖచ్చితంగా ఉంటావు, నిశ్చయంగా ఉంటావు. అది చదివే ఒక ఉద్యోగ ప్రయత్నమే కావచ్చు, ఏదైనా సరే దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తే మిగతా వాటిలో కూడా నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నట్లే. క్రైస్తవుడిగా బయట వాళ్ళకి చెందదు ఇది, క్రైస్తవులకు చెందదు ఇది కదా. శ్రద్ధగా ఉండు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగి నేను నా అనుభవం చెప్తాను. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు 2 నోట్స్లు మా అన్న 6 గంటలప్పుడు పోతా ఉన్నాడు. 7 గంటలకు వచ్చేస్తున్నాడు. దగ్గరే, మాకు 8 కిలోమీటర్లే, పోయి రావటమే. 2 నోట్స్లు తీసుకొచ్చాడు. రాత్రి 7 గంటలకు కూర్చున్నాను. తెల్లవారితే మ్యాథ్స్ ఎగ్జామ్. నా పట్టుదల ఏంటంటే 75కి 75 రావాలి. ఆ 2 నోట్స్లు 7 గంటలకు కూర్చున్న వ్యక్తిని తెల్లవారి ఏమైపోయింది, 7 అయింది, 8 గంటల పరీక్ష వెళ్ళిపోవాలి. తెల్లవారి 7 గంటల వరకు మ్యాథ్స్ చేస్తూనే ఉన్నా. మా అమ్మ వచ్చి ప్రతి గంటకు వచ్చి 12 గంటలప్పుడు వచ్చి పడుకోరా, మళ్ళీ 1 గంటకు వచ్చి పడుకోరా, 2 గంటలకు వచ్చి పడుకోరా. ఏం పడుకునేది లేదు, అంటలే చదివారు. 7 గంటలకు లేచి మొహం కడుక్కుని ఏం చేశాను, వెళ్ళిపోయి పరీక్ష రాశాను. అయినా 1 మార్కు తగ్గింది. లోక సంబంధమైన కూడా ఏం చేయకూడదు, వదిలిపెట్టాల్సిన అవసరం మనకు లేదండి. ఈ చురుకుదనం నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు, చురుకుదనాన్ని వదిలిపెట్టడు. పరిచర్య విషయమే కానీ, దేవుని పని విషయమే కానీ నీలో చురుకుదనాన్ని గనక ప్రభువు గమనిస్తే నిన్ను వాడుకొనకుండా అయితే ఉండడు ఆయన. గుర్తుపెట్టుకో. ఏమంటారు? సామెతలు 12వ అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 12:24, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఇర్మియా 48:10, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట,
చదవండి, భయపడుతున్నారు చదవటానికి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. జాగ్రత్త సుమా. వారు చేసిన తప్పిదమేమీ లేదండి. సోమరితనం, నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఏమవుద్దులే, దేవుడు మమ్మల్ని ఏం చేయటం లేదు, వెంటనే శిక్షించట్లేదు కదా. ఎంతకాలం నీలో పరివర్తన లేకపోతే ఒకనాడు ఇదే వాక్యాన్ని నీకు ఉదహరించి ఆయన చెప్తాడనమాట. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నువ్వు చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. మనసు మార్చుకో, పద్ధతి మార్చుకో, శ్రద్ధగా ఉండు, ఏలుబడి చేస్తావు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను వెలుగ్గా ఉంచుతాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అర్థమైందా? రండి, చివరిది మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇప్పుడు ఎవరికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది? మీరే చెప్పండి. ఎవరికి? దేవుని చిత్తం ఒక మాటే అక్కడ రాయబడుతుంది, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఏమిటి తండ్రి యొక్క చిత్తం కదా? ఏమి తండ్రి యొక్క చిత్తం అంటే 40 రోజులు ఏం చేయాలి? మాంసం తినకుండా ఉండాలి. ఎక్కడన్నా చెప్పాడండి యేసయ్య? చెబితే మేమే ఉంటాంగా. మరి ఇక్కడ ఎక్కువ వాక్యం నేను చెప్తాను. ఈ ప్రాంతంలో ఎక్కువ వాక్యం తెలిసింది ఎవరికంటే హెబ్రోను వాళ్ళకే తెలుసు. సవాల్ చేసి చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోండి. చదువు లేకపోయి ఉండొచ్చు, బీబీటీహెచ్ లేకపోయి ఉండొచ్చు, అర్థమైంది, ఆయన అందంగా ఉండకపోవచ్చు, ఖరీదైన బట్టలు వేసుకొని ఉండకపోవచ్చు, కానీ వాక్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర ఉంటుంది? హెబ్రోను సహవాసంలో ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది వాక్యం. మరి వాళ్ళే ముందు బక్సింగారే చేయొచ్చు కదా ముందు కదా. ఇంకో ప్రాంతానికి పోతే 40 రోజులు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ అవసరం లేదు. అది అవసరమే లేదు కదా. కోత పండుగలు అవసరమే లేదు కదా, అవసరమే లేదు. ప్రథమ ఫలముల పండుగలు అవసరమే లేదు. ఒక ఆయన పెద్ద ఆయన ఎందుకు పెట్టాడో మనకు తెలియదు, గుడారాల పండుగలని. దానికి ఏమైనా పేరు మారిస్తే బాగుండు. పరిశుద్ధ సమాజ కూడికలని పెట్టుకుంటే బాగుండేది. భక్సింగ్ గారు ఆ పేరు పెట్టుకున్నారు. ఈ గుడారాల పండుగ అంటే లోకస్తులు కూడా ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళు కూడా కొన్ని పండుగలు చేస్తున్నాం, ఆ పద్ధతి మార్చుకుంటే బాగుండేమో. వాళ్ళు చేసే ఒకవేళ అక్కడ క్రమంగా ఉండుండొచ్చు, నాకు తెలియదు. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, వీటి ద్వారా లోకానికి కానీ లేదా క్రైస్తవులకు కానీ నేను చెప్పేది ఏంటి? ఏమీ లేదండి. ఆయన ఏం పద్ధతిగా చెప్పింది ఏంటి? 4 సువార్తల్లో పాపక్షమాపణ పొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిని తీసుకోనండి, దేవునికి సాక్షులుగా జీవించండి. ఇది ఆయన చిత్తం అండి. పరిశుద్ధంగా జీవించండి, ఇది ఆయన చిత్తం, ఆయన సంకల్పం. ఇది వదిలిపెట్టి ఏవో చేస్తా ఉన్నారు. ఈ లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో నష్టపోతారు, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. ఒకడేమో అరటిపండుతో పిల్లలు అంటాడు, ఒకడేమో ఈ ప్రాంతానికి వచ్చి, ఇంకోటి ఉమ్మూసి ఆనాడు యేసుప్రభు చేసిన కాదంటారు. అరటిపండు లేదు కానీ ఉమ్మితో ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఒకటి చెవిటోడు వస్తే ఎఫ్ఫాతా అని చెప్పకముందు ఏం చేస్తాడు యేసయ్య? ఉమ్మేసి వాడు చెవులు కొంచెం వేలు పెట్టి ఏం చేస్తారంటే చేస్తాడు. కాదు, నేను కాదని అంటం లేదు, కానీ నువ్వు యేసుప్రభు అంత గొప్పోడుగా చెప్పు. మళ్ళీ ఏమంటారు వాళ్ళు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏం చెప్తా వచ్చాడు? నాకంటే మీరు ఎక్కువ కదా. వాళ్ళు ఏం మాయగలండి, ఏం మాయగలండి వాళ్ళు. వాడే ఉంటాడంటే వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, 10,000 ఇస్తే వస్తాయని ఒకడంటాడు. ఇటు ఎవడు హైదరాబాద్లో కూకట్పల్లి నుండి ఒకడంటాడు. ఇంకోడేమో ఏమంటుంది, నేను దేవుని పనికి ఏం చేస్తా వచ్చాను, మన కర్మ కాకపోతే వాళ్ళ కూతురు చెప్తోంది, కర్మగాడి కూతురు చెప్తా ఉంది అనమాట. ఏం చెప్తా ఉంది? నేను నాకున్నటువంటి బంగారు ఆభరణాలు నీకు ఎక్కడి నుండి వచ్చినాయి అమ్మా? ఇవి వాళ్ళ తల్లిగారు కొనిచ్చారట. ఒక సేవకురాలకు తల్లిగారు కొనిచ్చిన మా సంగతులు ఇవి కదా. వాళ్ళు అన్నీ కూడా ఏం చేస్తున్నారు? మీ డబ్బుని ఎలా దోచుకోవాలో అలా దోచుకోవటానికి చేసేటటువంటి జిమ్మికులు అవి. గుర్తుపెట్టుకోండి. ఒకనాడు వస్తారు వాళ్ళంతా. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమంటారు చెప్పండి? యేసయ్య చెప్పే మాట ఏంటి? మీరెవరో నాకు తెలియదు,
వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కథలు చెప్తారు, అక్కడ కూడా వచ్చి కథలు చెప్తారు. ఇక్కడ అలవాటే కదా, అక్కడ కూడా చెప్తారు. మీరెవరో నాకు తెలియదు. అర్థమైంది? ఆయన చిత్తం ఎరిగిండు చేయనివానికి. లూకాసు వార్త 12:47. ఆయన చిత్తం ఎరిగిండు చేయకపోతే, చదవండి. తన యజమానుని చిత్తం ఎరిగిండు సిద్ధపడక అతని చిత్తము చొప్పున చేయని దాసునికి అనేకమైన దెబ్బలు తగలను. ఈ లోకంలో ఎవరు ధన్యులో మీకు తెలుసా? ఎవరు ధన్యులు అంటే ఎవరని చెప్తారా? ఎవరు ధన్యులు? ప్రకటన 1:3. అది చేస్తే చాలండి, చిన్నదో పెద్దదో దేవుని సంకల్పాల్లో ఉండి దేవుని సంకల్పాన్ని నీవు నేను చేయగలిగితే చాలండి. ప్రకటన 1:3. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను, అంటే అర్థం ఏంటి? వాక్యం వింటున్నావు, దాని ప్రకారం నడుచుకుంటే చాలు. యూ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అదే అంటాడు 1 యోహాను 2:17 ఏమంటాడు చెప్పండి? యూ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, యూ విల్ బి ఇన్ ద ఎటర్నల్ లైఫ్ అంటాడు. 17 వచనం, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ ఎవరంట ఉండేది? ఆయన ఇష్టాన్ని ఏదో తెలుసుకో. లుక్ బిఫోర్ యూ లీప్ అంటారు. అంటే చేసే ముందు ఒకసారి ఆలోచించు, ఇందులో ఉందా లేదా, యేసయ్య చెప్పాడా లేదా, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఇది కాదా, ఇది మనం చేయటం వల్ల దేవునికి మహిమ వస్తా రాదా, ఇది నా సేవకుడు, కనీసం నీకు తెలియదు, నీ సేవకుడైనా చెప్పాడా లేదా, ఆలోచించుకొని దేవుని చిత్తం అది ఏదైనా కావచ్చు, చిన్న పనే కావచ్చు, చిన్న సేవే కావచ్చు, అర్థమైందా, అది జరిగించి నువ్వు ఆయనకు మహిమకరంగా జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండదు. ఇప్పుడు చెప్పండి, 5 షరతులు నేను చెప్తా వచ్చాను. ఏమిటవి? మన పౌరసత్వం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. మన డెస్టినీ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అక్కడ మనం చేరుకోవాలంటే వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ సమ్ కండిషన్స్. ఒకటోది ఏంటి? మారు మనసు. నిశ్చయంగా చెప్తున్నాను కదా, నిశ్చయంగా రిపెంటెన్స్ పొందాలి. 2, ఏం చేయాలి? మన నీతి శాస్త్రుల నీతి కంటే అధికంగా ఉండాలి, పరిశీలన నీతి కంటే అధికంగా ఉండాలి. 3, ఆత్మలో దీనంగా ఉందాం, శరీర విషయమే కాదు కదా. 4, మంచి చురుకైన జీవితం, సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. 5, ప్రభు చిత్తం ఏంటి అది చేద్దాం. అనవసరం మనకు వాళ్ళట చేస్తున్నారు వీళ్ళట చేస్తున్నారు, మనకొద్దు. అర్థమైందా? మనకు తెలిసినప్పుడు మీకు తెలియపరచాలి, మేము కొన్ని చెప్తుంటాం. ఒకవేళ మీరు కొన్నిసార్లు తెలియ కూడా ఏం చేస్తారంటే వారు చేస్తూ ఉంటారు, మాకు ఎప్పుడు చెప్పలేదు కదా అంటారు. దాని కొరకు కొన్ని ఎగ్జాంపుల్స్ మేము చెప్తూ ఉంటాం. వాళ్ళ జోలి మనకు అవసరం లేదు వాస్తవంగా. కాబట్టి దేవుని చిత్తం మీద అది ఎరిగి మనం చేస్తే చాలు. దేవుడి తలంపు తీర్చు.